అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాల్లో భాగమైన రైతు భరోసా అనే పదం తప్ప ఇంకా ఏమీ కూడా తెలిసినట్టు లేదు. అందుకనే వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ రైతన్నలకి 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు రైతు భరోసా పెట్టుబడి సాయం అని అదే పదాన్ని వాడుతున్నారు తప్ప రైతులకి అనుబంధంగా చేకూరే ఎన్నో అంశాలు తాను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1600 కోట్ల రూపాయల్లో నేడు కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు నిత్యం శాఖ ఒక పనితీరుని మెరుగుపరచడానికి ప్రక్షాళన చేసుకుంటూ నిత్యం శాఖ యొక్క కార్యకలాపాలని పర్యవేక్షిస్తూ గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలని అంచనా వేస్తూ గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా ప్రజలకి బయటపెట్టి చూపిస్తూ నాదెండ్ల మనోహర్ గారు తనదైన శైలిలో దూకుడుగా శాఖని ముందుకు తీసుకెళ్తున్నారు. మొదటి విడతగా రైతులకి 1000 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఈ జిల్లాలో ఉండే రైతులకి దాదాపు 50,000 మంది రైతులకి ఈ బకాయిలు చెందబోతున్నాయి. రెండో విడతగా 600 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో చెల్లిస్తామని నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనేది ఎలా ఉంటుందో పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాగో మీరు నేర్చుకోలేదు కాబట్టి కనీసం ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని గమనిస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తూ అవసరమైతే నోట్స్ కూడా రాసుకుంటూ మీరు గనక ఫాలోగానైతే రాబోయే రోజుల్లో మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజులు కానీ ఉంటే మీకు కూడా ఉపయోగపడే అంశం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతు భరోసా అనే ఒక సెంటిమెంటల్ పదం పట్టుకొని మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించారు. పేదల బియ్యం ఎట్టుపోతుందని మానిటరింగ్ కూడా మీరు చేయలేదు. పేదల బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి గూండా రాజకీయ నాయకులు దోచుకు తింటుంటే మీరు దాన్ని ఆస్వాదించారు. పేదల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి ఎగుమతి చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు పెంచి పోషించారు. ఇలాంటి నాయకుల్ని మీరు పెంచి పోషించడం వలన ప్రజలకి ఏమీ కూడా ఉపయోగం లేదు. ప్రజలు కూడా ఇదంతా గమనించారు కాబట్టే, రైతన్నలు కూడా ఇదంతా గమనించారు కాబట్టే మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో రైతు భరోసా కింద రైతులకి పెట్టుబడి సాయం అందించే దిశగా అడుగులు వేస్తుంది. మీరు చేసిన డ్యామేజెస్ని అంచనా వేస్తున్నాం కాబట్టే కూటమి ప్రభుత్వం సమయానికి రైతు భరోసా మీరిచ్చే సమయానికి కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే మీరు చేసిన డ్యామేజెస్ అలాంటివి. రైతులకి ముఖ్యంగా పెట్టుబడి సాయం కూడా అవసరమే. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కంటే ముందే రైతులు ఎప్పటి నుంచో పెట్టుబడి పెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి మీద మాత్రమే ఆధారపడి రైతన్న వ్యవసాయం చేయట్లేదు. ప్రభుత్వం రైతు సరఫరా చేసే ధాన్యానికి గిట్టుబాటు ధర కోరుకుంటున్నాడు. ప్రొక్యూర్మెంట్లో వెంటనే బకాయిలు కూడా సరైన సమయానికి అందేలాగా రైతన్న కోరుకుంటున్నాడు. మీరు ఆ 2 కూడా చేయలేకపోయారు. మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంతసేపు ఆ రైతు భరోసా అనే పథకాన్ని పట్టుకొని ఊగులాడితే రైతన్నలు మెప్పు పొందలేరు.
రైతన్నకు కావలసిన సాగునీరు కానీ, రైతన్నకు కావలసిన ఇతరత్ర వారి సమస్యలు, గిడ్డంగుల సమస్య ఇవన్నీ కూడా తీర్చడంతో రైతులకు దగ్గర అవ్వగలరేమో కానీ, కేవలం రైతు భరోసా అనే పథకాన్ని పట్టుకొని ఊగులాడితే రైతన్నలకి దగ్గర అవ్వలేరు. భారత్ మాతాకి జై. జై హింద్.